Hello everyone, welcome to AKSIAS Daily Hindu Newspaper Analysis. This is Santosh Koka. ఈ రోజు 29th Jan 2025 కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం హిందూ న్యూస్ పేపర్ కి సంబంధించి. ఫస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ వర్సెస్ ఇండియాస్ ఫారెన్ పాలసీ అంబిషన్స్ అనేవి చూద్దాం. సో ఈక్వాలిటీ ఇన్ చైల్డ్ మ్యారేజెస్ లాస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఆర్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ బెటర్ దాన్ ప్రైవేట్ స్కూల్ చిల్డ్రన్ అనే రిలేటెడ్గా ఒక డేటా పాయింట్ రిలేటెడ్ ఆర్టికల్ కూడా చూద్దాం. పిఎం మోడీ లైక్లీ టు విజిట్ యూఎస్ టు డీపెన్ టైస్ సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఒక ఆర్టికల్ కవర్ చేద్దాం. చైనాస్ డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబల్ టెక్, ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మనకి ఇక్కడ బడ్జెట్ పైప్ లైన్ వర్సెస్ ఇండియాస్ ఫారెన్ పాలసీ అంబిషన్ సంబంధించి ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా మనం రీసెంట్ ఆర్టికల్స్ చూస్తే పర్టికులర్గా బడ్జెట్ రిలేటెడ్గా ఎన్విరాన్మెంట్ ఆర్ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్గా మనం అంబిషన్స్ రిలేటెడ్గా ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ కవర్ చేసాం. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యంగా బడ్జెట్ పైప్ లైన్ అండ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ అంబిషన్ సంబంధించి కనెక్ట్ చేస్తూ ఇక్కడ ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఇక్కడ కవర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ బడ్జెట్ అండ్ ఫారెన్ పాలసీ రిలేటెడ్గా ఫోకస్ చేస్తుంది ఈ ఆర్టికల్ ఎక్స్క్లూజివ్గా. అయితే ఇక్కడ బడ్జెట్ సంబంధించి అంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి మనకి టోటల్ బడ్జెట్లో ఓన్లీ 0.4% ఉంది. బడ్జెట్లో ఈ నిధులకి సంబంధించి మనం మాట్లాడుకుంటే సో పర్టికులర్గా ఈ ఫోకస్ చేస్తూ ఫండ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయనే నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు. రైట్. సో అయితే ఇక్కడ 2023 to 24కి సంబంధించి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 23% ఇంక్రీజ్ అనేది బడ్జెట్లో మనం చూసాం ఎంఈఏకి సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి. బట్ మోర్ ఫండ్స్ ఆర్ నీడెడ్ టు ఫుల్ఫిల్ ఇండియాస్ గ్లోబల్ అంబిషన్స్ అనేవి ఇక్కడ క్లియర్ కట్గా కొన్ని గణాంకాలు అయితే చెప్తున్నాయి. అంటే భారతదేశం యొక్క ప్రపంచ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ఇంకా నిధులు చాలా అవసరం అనేది ఇక్కడ చెప్తున్నారు. రైట్. అయితే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సంబంధించి మనం కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చారు. 1% అయితే రైజ్ చేయమని. బట్ ఈవెన్ 0.6 to 0.8% ఇంక్రీజ్ అనేది కొంత సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫోకస్ చేస్తే ఇండియాస్ ఫారెన్ పాలసీ బడ్జెట్ రిలేటెడ్గా ఏ విధంగా ఉంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ మేజర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాకి సంబంధించి ఎంఈఏ బడ్జెట్ చాలా లోవెస్ట్గా ఇక్కడ చెప్తున్నారు. రైట్. అదొక ఇంపార్టెంట్ కన్సర్న్ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా. అయితే యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అయితే ఆల్మోస్ట్ 5% ఇక్కడ ఫెడరల్ బడ్జెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒక పక్క చైనా చూసుకుంటే మనకి డిప్లొమాటిక్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు ఇండియా. రైట్. సో ఇది మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇండియా స్ట్రాటజిక్ డిప్లొమసీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి మనం ఇక్కడ ఫోకస్ చేసుకుంటే ఇంపార్టెంట్గా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని మనం కంపల్సరీ ఇక్కడ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ రీజనల్ టైస్ని ఫోకస్ చేస్తూ ఎయిమ్ చేస్తూ దీన్ని స్టార్ట్ చేశారు. జియో పొలిటికల్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నప్పటికీ దీన్ని మనం ఫోకస్డ్గా ఉన్నాం. అంటే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే ఎన్ని భౌగోళికంగా మనం ఎన్ని రాజకీయ సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికీ మన ప్రాంతీయ సంబంధాలను బలంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ పాలసీ అయితే మనం ఏం చేసుకున్నాం. అదేవిధంగా మనకి ఇండియా రోల్ అనేది మనకి బ్రిక్స్లో కావచ్చు, అదేవిధంగా క్వాడ్లో కావచ్చు, అదేవిధంగా ఇండో పసిఫిక్ రీజియన్స్కి సంబంధించి కావచ్చు ఒక స్ట్రాంగ్ పాలసీ అనేది చాలా అవసరం. రైట్. విదేశాంగ విధానం సంబంధించి సో ఇది మనకి కొన్ని షిఫ్ట్స్ అయితే గ్రాంట్స్ అనేవి లోన్స్ రూపంలో మనం చేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. అయితే మనకి ఎల్ఓసిస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి కొంత లాంగ్ టర్మ్ ఎంగేజ్మెంట్ అనేది కంపల్సరీ అవసరం. రైట్. బెటర్ ఓవర్ సైట్ అనేది ఇంపార్టెంట్. సో గ్రాంట్స్ నుంచి లోన్స్కి మారడానికి కంపల్సరీ ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ మాట్లాడుకునేది ఇండియా ఫారెన్ పాలసీ అంబిషన్స్ ఏమున్నాయి, ముఖ్యంగా ఫారెన్ పాలసీ అంబిషన్స్ ఏమున్నాయి అనేది ఫోకస్ చేస్తే ఇండియా అనేది ఇక్కడ ముఖ్యంగా గ్లోబల్ సౌత్కి నాయకత్వం వహించాలని, ఆసియాన్ ఏదైతే ఉందో దాంతో సంబంధాలు కూడా బలోపేతం చేయాలని, క్వాడ్తో నిమగ్నం అవ్వాలని, ఇవన్నీ మనకి
ప్రపంచ సంస్థను సృష్టించాలని కూడా భారతదేశం కోరుకుంటుంది కాబట్టి అదొక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. సో దాంతోపాటు మనకి కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమిగా పిలుస్తాం. అదేవిధంగా మనకి ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 అనేది విజన్ మనం తీసుకొచ్చాం. అంటే ఈ విజన్ ఒక బలమైన డిప్లొమాటిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్స్ను కోరుకుంటుంది. సో దాని మీదే డిపెండ్ అయి ఉంది ఈ 2047 వికసిత్ భారత్ అనేది కూడా, రైట్. సో అయితే మనకి సవాళ్ళు ఏమున్నాయి, ఛాలెంజెస్ అనేవి మన అంబిషన్స్ని సాధించడానికి ఛాలెంజెస్ ఏమున్నాయి, రీజనల్ కనెక్టివిటీకి ఇంపార్టెంట్గా మనం చూసుకుంటే ముఖ్యంగా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది కొన్ని సవాళ్ళు అయితే ఫేస్ చేస్తుంది. ఇంపార్టెంట్గా మనం చూసుకుంటే ఒకటి బంగ్లాదేశ్ సంబంధించి లీడర్షిప్ చేంజ్ అవ్వడం ఒకటి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మయన్మార్కి సంబంధించి మనం ఇన్స్టెబిలిటీ అనేది చూస్తున్నాం, రైట్. ఆల్రెడీ దీనికి సంబంధించి డిస్కస్ కూడా చేసుకున్నాం. ఇండియా డిస్కషన్ సంబంధించి మయన్మార్ ఒక ఫోకస్గా మనం చూసాం, రైట్. సో అయితే నేపాల్కి సంబంధించి సంబంధాలు కూడా కొంత మనకి డిస్టర్బ్ అయ్యాయి, రైట్. స్ట్రెయిన్ రిలేషన్స్ అయితే దెబ్బతిన్నాయి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మాల్దీవ్స్ రిలేటెడ్గా కూడా మనం ఇక్కడ ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది మాల్దీవ్ ఎప్పుడైతే కొత్త పొలిటికల్ పార్టీ వచ్చిందో ఇండియా అవుట్ ప్రచారం అయితే చేసింది ఆ మధ్య, రైట్. సో ఇవన్నీ మనకి కొన్ని ఛాలెంజెస్గా ఉన్నాయి. ఇండియా అనేది ఇక్కడ ఒక ఎకనామిక్ డిప్లొమాటిక్ సపోర్ట్ అనేది చాలా అవసరం ఇండియాకి సంబంధించి, రైట్. దక్షిణాసియాలో చైనా పెరుగుతున్న ప్రభావాన్ని కూడా ఎదుర్కోవడానికి భారతదేశానికి ఆర్థిక దౌత్య మద్దతు అవసరం కొన్ని ఈ నైబరింగ్ కంట్రీస్ నుంచి, రైట్. ఒక పక్క శ్రీలంక ఒక పక్క బంగ్లాదేశ్, మనకి ఎటు పాకిస్తాన్ మనకి సపోర్ట్ చేయదు, రైట్. సో ఉన్న సపోర్టివ్ నేషన్స్ కూడా పొలిటికల్ షిఫ్ట్ లేదా పొలిటికల్ పార్టీస్ చేంజ్ అవ్వడం ఇది చాలా సవాళ్ళు అయితే ఫేస్ చేస్తూ వస్తున్నాం, రైట్. అయితే ఇక్కడ ఫారెన్ ఎయిడ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఫినాన్షియల్ షిఫ్ట్స్ అనేవి ఏం జరగాలి అనేది ఇక్కడ మాట్లాడుకుంటే ఇండియా అనేది గ్రాంట్స్ అనేది 10% రెడ్యూస్ చేయడం ఇక్కడ జరిగింది 2024-25కి సంబంధించి, రైట్. సో అంటే లోన్స్ టు ఫారెన్ గవర్నమెంట్స్ బై 29% అనేది ఇంక్రీజ్ చేసింది కూడా, అది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అంటే 29% ఫారెన్ గవర్నమెంట్స్కి లోన్స్ ఇవ్వడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా గ్రాంట్లు అనేది 10% తగ్గించడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే భూటాన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే భూటాన్ అనేది లార్జెస్ట్ రెసిపియన్స్గా ఇండియన్ ఎయిడ్ని తీసుకోవడానికి ప్రధానంగా ఫస్ట్ కంట్రీగా మనం చెప్పుకోవచ్చు. అంటే జల విద్యుత్ అంటే మనకి హైడ్రో పవర్ కావచ్చు, ఎనర్జీ కోఆపరేషన్ సంబంధించి కావచ్చు, అత్యధికంగా ఈ గ్రాంట్స్ను అందుకుంటున్న దేశంగా భూటాన్ మనం చెప్పొచ్చు, రైట్. సో ఇలాంటి పీవైక్యూ ప్రిలిమ్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది గ్రూప్స్ లాంటి వాటిలో, రైట్. ఏ కంట్రీ ఎక్కువగా మన గ్రాంట్స్ ఎయిడ్స్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది అనేది ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంది. అయితే బంగ్లాదేశ్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ ఎయిడ్ అనేది రీసెంట్గా మనకి 200 crore నుంచి 120 crore డిక్రీజ్ అవ్వడం చూసాం. శ్రీలంక ఎయిడ్ కూడా మనకి 63% ఇంక్రీజ్ అవ్వడం కూడా చూసాం, రైట్. సో అయితే లైన్స్ ఆఫ్ క్రెడిట్ అంటాం, LOCs లైన్స్ ఆఫ్ క్రెడిట్ అనేది ఈ గ్రాంట్స్కి రీప్లేస్ చేస్తున్నాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్ అనేది ఆల్మోస్ట్ హైయెస్ట్ LOC అనేది క్రాస్ చేసింది $7.86 billion, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మనకి ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్ అనేది చాలా అవసరం అనేది ఇక్కడ చెప్తున్నారు. మనకి ముఖ్యంగా ఈ IFS ఏదైతే ఉందో దాన్ని అండర్ స్టాఫ్డ్గా ఉండడం అదొక ఇండియా డిప్లొమాటిక్ రీచ్కి సంబంధించి ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్టాఫ్ తక్కువగా ఉండడం కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రభావంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి విదేశీ మిషన్లకు సంబంధించి శిక్షణ సాంస్కృతిక దౌత్యానికి బడ్జెట్ అయితే కేవలం 7% మనం పెరగడం కూడా నలంద విశ్వవిద్యాలయం కావచ్చు, దక్షిణాసియా విశ్వవిద్యాలయం వంటి విద్యా సంస్థలు కూడా నిధులు 20% పెరగడమే తగ్గాయి కూడా, రైట్. సో ఇవి మనకి ఫోకస్డ్గా చేయాలి. అయితే మేజర్గా ఈ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అయినా ఫారెన్ పాలసీ అయినా దీనికి సంబంధించి దౌత్య సామర్థ్యాన్ని పెంపొందించడానికి పరిశోధన కావచ్చు, కొంత థింక్ ట్యాంక్స్ లాంటివి కావచ్చు, మరింత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇందులో ముఖ్యంగా చెప్పారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ ఇన్ చైల్డ్ మ్యారేజెస్ లా. దీనికి సంబంధించి మనం ఫోకస్ చేస్తే పాలిటీ రిలేటెడ్గా అండ్ ఆల్సో సోషల్ జస్టిస్ రిలేటెడ్ కూడా మనం ఫోకస్ చేయొచ్చు ఇంపార్టెంట్గా. అయితే కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా బాల్య వివాహ చట్టాల్లో సమానత్వం గణనీయంగా పెరుగుతుందనే
కంటెక్స్లో ఉందా అనే కంటెక్స్లో దీన్ని మనం చూడొచ్చు. అయితే కీ పాయింట్స్ ఏమున్నాయి ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఫోకస్ చేస్తే రీసెంట్ కోర్ట్ రూలింగ్కి సంబంధించి మనం మాట్లాడాలి ఇక్కడ. అది ఏంటంటే సంజయ్ చౌదరి వర్సెస్ గుడాన్, రైట్. 2024 సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే చైల్డ్ మ్యారేజ్ యాన్యువల్ సంబంధించి చైల్డ్ మ్యారేజ్ బాయ్స్ సంబంధించి 12 అండ్ గర్ల్స్ సంబంధించి 9 ఇయర్స్ అయితే బాల్య వివాహాన్ని రద్దు చేసే విధంగా వాళ్ళు ఒక యాన్యువల్ని సంబంధించి కేసుకు సంబంధించి ఇక్కడ అయితే ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా సంజయ్ చౌదరి వర్సెస్ గుడాన్ కేసులో అలహాబాద్ హైకోర్టు బాలుడికి 12 ఏళ్ళు కావచ్చు, బాలికకి 9 ఏళ్ళు కావచ్చు బాల్య వివాహాన్ని రద్దు చేసే రీతిలో ఇక్కడ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఆ వ్యక్తి మొదట 20 సంవత్సరాలు 10 నెలల వయసులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. తర్వాత బాల్య వివాహం నిషేధ చట్టం ఏదైతే ఉందో 2006 చట్టంలో సెక్షన్ 3 కింద రద్దు చేయాలని కోరుతూ కూడా దాన్ని సవరించడం అయితే జరిగింది, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పరంగా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006, రైట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్ట్స్ కావచ్చు, చాలా కేసెస్ వస్తుంటాయి. దానికి సంబంధించి మన మూలాల్లోకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగేవి మాత్రం ఇలాంటి యాక్ట్స్ ఆర్ కొన్ని ఆర్టికల్స్ అయితే అడుగుతారు, రైట్. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, రైట్. సో అయితే ఇక్కడ చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా రద్దు చేయదగినవని ఈ పర్టికులర్ యాక్ట్లో చెప్పడం జరిగింది, రైట్. సో ఇట్ డిక్లేర్స్ చైల్డ్ మ్యారేజ్ యాజ్ ఏ వైడబుల్, రైట్. అది ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మెజారిటీ అంటే వాళ్ళ మేజర్ సైన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే మెజారిటీ సాధించిన 2 సంవత్సరాల లోపు ఈ రద్దు చేయడానికి అనుమతిస్తుంది ఈ చట్టం అనేది కూడా ఇక్కడ మనం ఫోకస్ చేయాలి, రైట్. అయితే ఇక్కడ మేల్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీమేల్ చిల్డ్రన్ని మ్యారేజ్ చేసుకోవడం చాలా నేరంగా పరిగణిస్తుంది ఈ చట్టం. ఈ 3 అంశాలు అయితే మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఈ చట్టానికి సంబంధించి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017. ఈ కేసులో మనం చూసుకుంటే సుప్రీంకోర్టు అనేది పర్టికులర్గా 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న భార్యలపై వైవాహిక అత్యాచారానికి అనుమతించే మినహాయింపు ఏదైతే ఉందో దాన్ని కొట్టువేయడం కూడా మనం చూసాం, రైట్. సో అది ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ బిల్ అని ఏదైతే ఉందో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ బిల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో 2021 సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది మహిళలకు కనీస వివాహ వయస్సుని 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించడం కూడా మనం చూసాం, రైట్. సో ఇవన్నీ మనకి రీసెంట్గా మనకి చట్టాలకు సంబంధించి ఎగ్జామినేషన్ పర్పస్గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అయితే మనకి లీగల్ కాంట్రడిక్షన్ ఏముంది ఈ మ్యారేజ్ ఏజ్కి సంబంధించి మనకి ఇక్కడ ఫోకస్ చేస్తుంది అంటే వివాహ వయస్సుపై చట్టపరమైన వైరుధ్యానికి సంబంధించి ముఖ్యంగా PCMA 2006కి సంబంధించి చైల్డ్ అంటే ఏ వయసు వాళ్ళు అనేది క్లియర్ కట్గా చెప్తే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న బాలికల్ని చిల్డ్రన్గా పిలుస్తుంది. అదేవిధంగా 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న బాలుల్ని ఇక్కడ చిల్డ్రన్గా పిలుస్తుంది, రైట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మెజారిటీ యాక్ట్ ఏదైతే ఉందో ద మెజారిటీ యాక్ట్ 1875 ఏం చెప్తుందంటే ఈ మెజారిటీకి సంబంధించి 2 జనరల్స్కి మెజారిటీ 18 ఇయర్స్ సాధించబడితే మెజారిటీ అనేది అంటే మేజర్ అనేది మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో అంటే ఇద్దరికి 18 అనేది మేజర్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ వివాహానికి సంబంధించి వస్తే మాత్రం 21 అయితే పురుషులకి 18 అయితే స్త్రీలకి ఈ మార్క్ అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అంటే ఈ PCMA 2006 యాక్ట్ ఏదైతే ఉందో 18 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అని 21 తక్కువ వయసున్న బాలుల్ని చిల్డ్రన్ అని కూడా పిలుస్తున్నారు, రైట్. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రశ్న ఎందుకు లేవనెత్తుతున్నారు ముఖ్యంగా ఒక పురుషుడు 23 ఉన్నప్పుడు సంవత్సరాల వరకు లేదా 20 సంవత్సరాల వరకు మాత్రమే రద్దు చేసుకోవచ్చా, దాఖలు చేసుకోవచ్చా అంటే ఇక్కడ పర్టికులర్గా
మనకి క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చిందంటే ఈ కాంట్రడిక్షన్కి సంబంధించి ఈ ఏజ్కి సంబంధించి చిల్డ్రన్ అండర్ 18 or 21 ఈ యాన్యువల్ మెజారిటీకి సంబంధించి రద్దు చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడైతే కలిగిందో ఇప్పుడు అలహాబాద్ కోర్టులోకి వచ్చిన కేసుకి సంబంధించి ఈ ప్రశ్న అయితే మనకి రైజ్ అయింది. సో అంటే కెన్ ఏ మేల్ ఫైల్ ఫర్ యాన్యువల్మెంట్ టిల్ 23 years ఆర్ ఓన్లీ టిల్ 20 years అనే క్వశ్చన్ అయితే ఇక్కడ మనకి వచ్చింది, రైట్. సో అయితే కోర్ట్ ఇంటర్ప్రిటేషన్స్ అదేవిధంగా జెండర్డ్ అజంప్షన్స్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా వీటి మీద ఫోకస్ చేసుకుంటే, రైట్. సో ఇక్కడ మద్రాస్ హైకోర్ట్ 2011 సంబంధించి శివకుమార్ కేసు సంబంధించి మనం ఇక్కడ కంపల్సరీ ఫోకస్ చేయాలి. ఇది ఏం ఇంటర్ప్రిట్ చేసింది అంటే పురుషుల రద్దు వ్యవధి 23 సంవత్సరాల వరకు ఉంటుందని వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా అలహాబాద్ హైకోర్టుకి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్న కేసు 2024 ఏం చెప్తుందంటే ముఖ్యంగా 18 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్న పురుషులు చట్టం గురించి అంత అజ్ఞానంగా ఉంటారు కాబట్టి లింగ సమానత్వాన్ని నిర్ధారించడానికి 20 సంవత్సరాల వరకు పరిమిత రద్దును పొందలేరని కూడా తీర్పు చెప్పడం ఇక్కడ జరిగింది, రైట్. అయితే సుప్రీంకోర్టు వర్సెస్ ఈ ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 ఏం చెప్తుంది ముఖ్యంగా పురుషులు 23 కంటే ముందు బాల్య వివాహాలను రద్దు చేయవచ్చని పేర్కొంది. కానీ దీనికి అంత పర్టికులర్ రీజన్స్ అయితే చెప్పలేదు, రైట్. సో అదొక లూప్ హోల్గా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని మ్యారేజ్ లెవెల్స్ ఏజెస్ సంబంధించి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వేరువేరు వివాహ వయస్సులతో కొన్ని సమస్యలు సంబంధించి అంటే పురుషులు ఆర్థికంగా స్థిరంగా ఉండాలని మహిళలను ద్వితీయ భాగస్వాములుగా చూడాలని పితృస్వామ్య నమ్మకాలు మనకు ఉన్నాయి, రైట్. సో ఇది ఒక ప్యాట్రియాటిక్ బిలీఫ్ సంబంధించి ప్యాట్రియార్కికల్ బిలీఫ్గా మనం చూడొచ్చు. అదేవిధంగా బాల్య వివాహం నుండి నిష్క్రమించడానికి పురుషులకు ఎక్కువ కాలం లభిస్తున్నందున ఇది మహిళలకు అన్యాయం జరిగే అవకాశం కూడా ఉందనేది కూడా చెప్తున్నారు, రైట్. అయితే ఇక్కడ ఏజ్ లెవెల్ సంబంధించి 21 రైజ్ చేయాల్సిన సంబంధించి ఆర్గ్యుమెంట్స్ అగెనిస్ట్గా ఏమున్నాయంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ బిల్ ఏదైతే ఉందో 2021కి సంబంధించి మాట్లాడుకుంటే బాల్య వివాహాల నిషేధం బిల్లు 2021 గర్భధారణను ఆలస్యం చేయడానికి మహిళల విద్యను ప్రోత్సహించడానికి వివాహ వయస్సును 21కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఇక్కడ 49.4% పెళ్ళిళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆల్మోస్ట్ మనకి సెల్ఫ్ ఇనిషియేటెడ్గా జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో 80% కేసుల్లో కుటుంబాలు బాలికల వివాహాలను వ్యతిరేకించాయి. ఇది చట్టపరమైన చర్యలకు కూడా దారితీస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. అయితే ఏజ్ అనేది రైజ్ చేయాలి ఎందుకు అంటే మహిళల ఎంపికలపై రాష్ట్ర తల్లిదండ్రుల నియంత్రణ పెంచడానికి కావచ్చు, లేదా నేరారోపణ భయం కారణంగా ఆరోగ్య సేవలకు ప్రాప్యతను నిరుత్సాహపరచడానికి కావచ్చు, లేదా మరింత అరెస్టులు కుటుంబ విచ్ఛిన్నాలు న్యాయ వ్యవస్థపై భారానికి దారితీసే అవకాశం కూడా ఉంది, రైట్. సో ఇవన్నీ మనకి కొంత ఇంపార్టెన్స్గా ఫోకస్ చేసే ఇష్యూగా ఇది ఒక ఇంపార్టెంట్గా ఉంది బాల్య వివాహాలకు సంబంధించి, రైట్. సో దీనికి సంబంధించి రిఫార్మ్స్ అయితే మనం ఫోకస్ చేయాలి. ఏంటి అంటే రద్దు హక్కులలో లింగ ఆధారిత అసమానతలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టుకు అవకాశం ఉంది, అదొక ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ సమానత్వాన్ని నిర్ధారించడానికి అన్ని లింగాలకు 18 సంవత్సరాల వివాహ వయస్సును ఏకరీతిగా మార్చడానికి పరిగణించాల్సిన అవసరం అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ లీడ్ రికవరీ ఇన్ బేసిక్ స్కిల్స్ ప్రైవేట్ వన్స్ ల్యాగ్. ఇక్కడ ప్రాథమిక నైపుణ్యాల పునరుద్ధరణలో చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రనే ముందంజలో ఉన్నారు ప్రైవేట్ స్కూల్ కన్నా అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది ఇది సందర్భం సంబంధించి. అయితే ఇక్కడ కీ హైలైట్స్ అనేది ఇక్కడ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో రూరల్ సంబంధించి 2024 రిపోర్ట్ సంబంధించి మనం ఫోకస్ చేస్తాం. అంటే వార్షిక విద్యాస్థితి నివేదిక గ్రామీణ 2024 నివేదిక సంబంధించి మనం ఇక్కడ ముఖ్యాంశాలు చూస్తున్నాం. సో ఓవరాల్ రికవరీ లెర్నింగ్ లాస్లో ఓవరాల్ రికవరీ ఏముంది అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ముఖ్యంగా అభ్యాస నష్టంలో మొత్తం రికవరీ గురించి ముఖ్యంగా రూరల్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా తమ ప్రీ పాండమిక్ లెర్నింగ్ అంటే మనకి కోవిడ్ వచ్చిన ముందుకు సంబంధించి మన లెర్నింగ్ లెవెల్స్ సంబంధించి ఎక్కువగా అభ్యాస స్థాయిలు తిరిగి పొందారు అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. హవెవర్ ద రికవరీ ఈజ్ అన్ఈవెన్ అక్రాస్ సబ్జెక్ట్స్ అండ్ స్కూల్ టైప్స్. అంటే కొన్ని రికవరీ సబ్జెక్టులకు సంబంధించి పాఠశాల రకాల్లో కొంత అన్ఈక్వల్గా ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఫోకస్ చేస్తే ఇక్కడ COVID-19 ఇంపాక్ట్ ఏముంది స్కూల్స్ మీద ఎడ్యుకేషన్ మీద అనేది ఫోకస్ చేస్తే ముఖ్యంగా స్కూల్ కోర్సెస్ మనం
ముఖ్యంగా స్కూల్ కోర్సెస్ అనేవి 2020-21లో చూసుకుంటే ఆల్మోస్ట్ సివియర్ లెర్నింగ్ లాసెస్ అనేవి మనం చూసాం. పర్టికులర్గా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సంబంధించి చాలా నష్టపోయాం అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మన యునెస్కో, యూనిసెఫ్ లాంటి రిపోర్ట్స్ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే ఆల్మోస్ట్ 1 to 2 years ఆఫ్ లెర్నింగ్ అనేది ఇక్కడ రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ లాస్ అయ్యారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, ముఖ్యంగా మనకి బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి లెర్నింగ్ రికవరీకి సంబంధించి అంటే ఇక్కడ మనం కోవిడ్ తర్వాత నిపుణ్ భారత్ అనేది మనం లాంచ్ చేసుకున్నాం 2021లో. అదొక ఇంపార్టెంట్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్, రైట్. అదేవిధంగా పిఎం శ్రీ స్కూల్స్ ఇవి కూడా మనకి 2022లో మనకి తీసుకురావడం జరిగింది. టు స్ట్రెంథెన్ ద స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బెటర్ లెర్నింగ్ అవుట్కమ్స్, రైట్. అంటే మెరుగైన అభ్యాస ఫలితాల కోసం పాఠశాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం అనేది పిఎం శ్రీ స్కూల్స్ సంబంధించి లక్ష్యం, రైట్. అదేవిధంగా మనకి డిజిటల్ లెర్నింగ్ కూడా మనకి ఫోకస్ చేశారు. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దీక్ష కావచ్చు, అదేవిధంగా పిఎం ఈ విద్య కావచ్చు, ఇలాంటివన్నీ ఫోకస్ చేశారు, లాంచ్ చేయడం జరిగింది. ఈ లెర్నింగ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిటిగేట్ కూడా చేస్తున్నారు, రైట్. సో ఇవిలా ఉంటే మనకి రీడింగ్ అబిలిటీ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా రీడింగ్ అబిలిటీ ట్రెండ్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ రికవరీగా ఉన్నారు రీడింగ్ స్కిల్స్లో. ఈ ప్రీ పాండమిక్ లెవెల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 44% 2024లో ఉన్నారనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. ఇది ఇంపార్టెంట్, రైట్. సో అయితే ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 59.3% ఉన్నారనేది బిలో ప్రీ పాండమిక్ లెవెల్ సంబంధించి మనం పాఠం అంటే రికవర్డ్ ఓన్లీ పార్షియల్లీ అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో అంటే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పాక్షికంగా మాత్రమే కోలుకున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది, రైట్. సో అయితే ఇక్కడ అథమెటిక్ స్కిల్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, రైట్, ఇక్కడ ఈ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి బోత్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అనేవి పర్ఫార్మింగ్ బెటర్ బేసిక్ అథమెటిక్ డివిజన్ ఆర్ 3 digit నెంబర్స్ ఎక్సెట్రా అనేది ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ అనేది రెండు స్కూల్స్లోని మనకి సమానంగానే తెలుస్తుంది. అయితే గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అవుట్ పర్ఫార్మ్డ్ దేర్ ప్రైవేట్ కౌంటర్ పార్ట్స్ అనేది ఇక్కడ రికవరీకి సంబంధించి అయితే ఫోకస్ చేయాలి. అయితే స్టేట్ వైజ్ కూడా మనం చూసుకుంటే కొన్ని స్టేట్స్ మనకి అస్సాం కావచ్చు, హర్యానా కావచ్చు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి స్టేట్స్ నేషనల్ ట్రెండ్ అనేది రికవరీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ ఉన్నాయి. కొన్ని స్టేట్స్ ఏపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ లాంటి స్టేట్స్ అయితే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు రీడింగ్ అబిలిటీస్ అనేవి రికవర్ చేయలేకపోయారు అనేది ఇక్కడ తెలుస్తుంది. బీహార్ లాంటి స్టేట్ ఏదైతే ఉందో ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అనేవి రీడింగ్ అబిలిటీ రికవర్ చేయలేకపోయారు ఇక్కడ. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లాంటి ప్లేసెస్లో స్టేట్లో చూసుకుంటే రికవరీ అనేది రీడింగ్ స్కిల్స్లో గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి రికవరీ లేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో చూసుకుంటే అథమెటిక్ స్కిల్స్లో చాలా వర్స్ట్గా ఉంది బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో అనేది ఇక్కడ తెలుస్తున్నాయి, రైట్. సో ఈ గణాంకాలన్నీ మనకు అవసరం లేదు. ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఈ యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అనే దాని మీద ఫోకస్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫోకస్ చేస్తే సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, మోడీ లైక్లీ టు విజిట్ యుఎస్ డీపెన్ టైస్ సేస్ ట్రంప్. ఇక్కడ మోదీ గారు త్వరలో ఫిబ్రవరిలో మేబీ ఈ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు యూఎస్కి విజిట్ అవ్వడం, కొన్ని డిస్కషన్స్ అయితే యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో జరగాల్సి ఉంది, రైట్. దానికి సంబంధించి కంటెక్స్ట్ అయితే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ చూసుకుంటే, రైట్. సో అయితే ఈ ఇద్దరు లీడర్స్ ఈ యుఎస్ ఇండియా టైస్ని ఇంకా డీపెన్ చేయడానికి సెక్యూరిటీస్ ట్రేడ్ అనేది మేజర్గా మనం ఫోకస్ చేస్తూ, రైట్. సెక్యూరిటీ ట్రేడ్ అనేది కోఆపరేషన్ అనేది ముందు తీసుకెళ్ళాలి. అంటే ప్రీవియస్గా వీళ్ళు ఫోన్ కాల్ ద్వారా కాన్వర్సేషన్ కూడా జరిగింది. కొన్ని ఏరియాస్ ఆఫ్ డిస్కషన్స్, వేరియస్ రీజనల్ ఇష్యూస్ కావచ్చు, ఇంక్లూడింగ్ ఇండో పసిఫిక్ కావచ్చు, అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కావచ్చు, యూరోప్ కావచ్చు, ఇలాంటివన్నీ మనకి కంపల్సరీ ఫోకస్ చేసే అంశాలుగా తెలుస్తున్నాయి. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఈ ఫెయిర్ బైలేటరల్ ట్రేడింగ్ రిలేషన్షిప్ మీద ఎంఫసైజ్ చేస్తూ ఈ యుఎస్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇండియాకి సంబంధించి దాన్ని ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉందనేది చెప్తున్నారు. అయితే ఇండియా అనేది ముఖ్యంగా క్వాడ్రిలేటరల్ సంబంధించి మనం
క్వాడ్ అనేది ఇంపార్టెంట్గా చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ స్టెబిలిటీ ఏదైతే ఉందో ఇండో పసిఫిక్ రీజన్స్ సంబంధించి చైనా గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేసే విధంగా దీని మీద మనం ఫోకస్ చేయాలి అనేది కూడా ఇక్కడ చూస్తుంది. ఒక పక్క ట్రంప్ ఏదైతే ఉన్నారో కన్సర్న్స్ అయితే కొన్ని గ్లోబల్ ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ సంబంధించి కన్సర్న్స్ ఫేస్ చేస్తూ ఆయన అమెరికా ఫస్ట్ అనే అప్రోచ్ స్టార్ట్ చేయడం జరిగింది. పొటెన్షియల్ టారిఫ్ ఇంక్రీజెస్ మీద అన్ని కంట్రీస్కి సంబంధించి కొన్ని టారిఫ్ ఇంక్రీజెస్ అనేవి కూడా జరపబోతున్నారు. అందులో ఇండియా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, అందులో నో డౌట్. అయితే ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ ఏమున్నాయి? ముందుగా ట్రేడ్ రిలేషన్స్ సంబంధించి, అదేవిధంగా మనకి H1B వీసాస్ అండ్ టారిఫ్స్ అనేవి ప్రధానమైన సమస్యలుగా మనకు ఉంది, రైట్. సో అంటే ఈ డిస్కషన్లో రిమైన్ ఏ క్రిటికల్ పార్ట్ అవ్వచ్చు ఈ సెక్యూరిటీ కావచ్చు, ట్రేడ్ రిలేషన్స్ కావచ్చు, రైట్. సో అయితే ఇక్కడ H1B వీసా సంబంధించి మనం చూసుకుంటే ఇండియన్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఒక కీ ఇష్యూగా చెప్పుకోవచ్చు. మెనీ ఇండియన్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ద యుఎస్ అండర్ ద వీసా కాబట్టి, రైట్. సో అయితే టారిఫ్ ఇష్యూస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే యుఎస్ తరచుగా మనకి కొన్ని కన్సర్న్స్ అయితే రైజ్ చేస్తున్నారు ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ సంబంధించి. ఇదే మనకి టారిఫ్స్ ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది, రైట్. సో ఇవి మనకి మేజర్గా ఫోకస్ చేస్తున్న అంశాలు. ఇంకా డిస్కషన్స్ అనేవి ఈ విజిట్ తర్వాత మనం ఇంకా ఏ పర్టికులర్ ఇష్యూస్ మీద డిస్కషన్స్ అవుతున్నాయి అనేది చూడాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ జాల్ట్స్ గ్లోబల్ టెక్ ల్యాండ్స్కేప్, రైట్. ఇది మనం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా డీప్ సీక్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ కావచ్చు, ఇది గ్లోబల్ టెక్ ల్యాండ్స్కేప్ సంబంధించి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనే దాని మీద ఇక్కడ కన్సర్న్ చేసుకోవాలి. అంటే ఇది చైనా ఇంప్రూవ్ చేస్తుంది. ఆల్రెడీ 2023లో స్టార్ట్ చేశారు డీప్ సీక్ అనేది, రైట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ తక్కువ ఖర్చుతో ఈ చాట్ జీపీటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని క్రాస్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారనే నేపథ్యంలో ఈ ఆర్టికల్ మనం చూడొచ్చు. ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది మనం అర్థం చేసుకుంటే డీప్ సీక్ అనేది ఒక చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్గా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో ఇది ఒక కటింగ్ ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, అదే డీప్ సీక్ R1, రైట్. సో ఇది ఒక సిగ్నిఫికెంట్గా మనకి ఇప్పుడు గ్లోబల్ ఆర్టిఫిషియల్ మార్కెట్లో ఇప్పుడు ఒక బజ్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ మోడల్ అనేది కంపారబుల్గా మనం చూసుకుంటే కొన్ని క్యాపబిలిటీస్ అనేవి యుఎస్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఎక్కువ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సిగ్నిఫికెంట్గా మనకి మోర్ అఫోర్డబుల్గా ఉంది అనేది కూడా చెప్తున్నారు. అంటే ఈ లాంచ్ అనేది మనం చూసుకుంటే కాంపిటీషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో యుఎస్ నుంచి చైనాకి సంబంధించి ఒక కాంపిటీషన్గా మనం ఇక్కడ న్యూ ఫేజ్ ఆఫ్ కాంపిటీషన్గా మనం చూడొచ్చు, రైట్. సో అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఈ డీప్ సీక్ అనేది ముఖ్యంగా ఇది కో-ఫౌండెడ్ బై లియాంగ్ వెన్ఫెంగ్గా మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రామినెంట్ ఫిగర్ ఇన్ చైనాస్ హెడ్జ్ ఫండ్ ఇండస్ట్రీ, రైట్. లియాంగ్ వెన్ఫెంగ్ ఇది ఇలాంటివి ఎగ్జామినేషన్లో గ్రూప్స్ రిలేటెడ్గా మనకి అడిగే అవకాశం ఉంది. ఫోకస్ ఆన్ ఇట్, రైట్. సో అయితే ఈ కంపెనీ ఫండింగ్ అదేవిధంగా బ్యాకప్ అనేది క్వాంటిటేటివ్ హెడ్జ్ ఫండ్ హై ఫ్లయర్ ఏదైతే ఉందో దాన్ని క్రూషియల్ రోల్ అయితే ఈ డెవలప్మెంట్లో ప్లే చేస్తుంది. అయితే కీ పాయింట్స్ ఏంటి దీనికి సంబంధించి అనేది ఫోకస్ చేస్తే ముఖ్యంగా డీప్ సీక్ R1 మోడల్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా డీప్ సీక్ అనేది మనకి 2023లో వచ్చింది. ఇది ఈ డీప్ సీక్ R1 మోడల్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది నియర్లీ 50 times చీపర్ దాన్ ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీపీటీగా మనం చెప్పుకోవచ్చు, రైట్. మనకి జీపీటీ ఏదైతే ఉందో ఓపెన్ ఏఐ జీపీటీ ఏదైతే ఉందో దానికన్నా మనకి ఇక్కడ ఇది చీప్గా స్పెసిఫిక్ టాస్క్ అనేవి చీప్గా చేస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. 50 times చీపర్, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అదేవిధంగా కాస్ట్ ఎఫిషియన్సీ అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అంటే డీప్ సీక్ అనేది కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో డీప్ సీక్ V3 మోడల్ అనేది అండర్ $6 million తక్కువగానే ఉంటుంది. ఇది మనకి యుఎస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ అయ్యి ఏదైతే ఉందో వాటికి సంబంధించి కన్నా చాలా తక్కువ అనేది కూడా చెప్తున్నారు. లో కాస్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఇక్కడ చైనాకి సంబంధించి యుఎస్ సంబంధించి ఇక్కడ ఒక కాంపిటీషన్గా మనం చెప్తున్నారు అనేది కూడా ఇక్కడ ఫోకస్ చేయాలి, రైట్. అయితే మనకి ఇంపార్టెంట్గా చూసుకుంటే ముఖ్యంగా ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, రైట్. సో అంటే డీప్ సీక్ సంబంధించి కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది సక్సెస్ అనేది మనం
చెప్పచ్చు, వెల్ అండ్ గుడ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి విభాగం సంబంధించి మనం చూసుకుంటే సో ఓపెన్ ఐ జీపీటీ కన్నా తక్కువ ఖర్చుతో అఫోర్డబుల్గా మనకి అన్ని టాస్క్స్ అనేవి ఫుల్ఫిల్ చేస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ అనేవి మనకి ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ అండ్ సెప్టిసిజాన్ని ఇక్కడ ముందుకు తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే ఈ కాస్ట్ ఎఫిషియన్సీ అనే క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత డౌట్ఫుల్గానే ఉన్నాయి అందరికీ. ఎందుకంటే కొన్ని కాన్సర్న్స్ అయితే ఉన్నాయి, వీళ్ళు నిజంగా కటింగ్ ఎడ్జ్ నివిడియా చిప్స్ అనేవి యూజ్ చేస్తున్నారా, అవి ఈ యుఎస్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ సంబంధించి మనకి వైలేషన్గా ఉండే అవకాశం కూడా ఉందనేది కూడా చెప్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ, రైట్? సైబర్ సెక్యూరిటీ రిస్క్ అనేవి కూడా ఈ పర్టికులర్ డీప్ సీక్ యూజ్ చేస్తే రావచ్చు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో డీప్ సీక్ ఆపరేషన్ సంబంధించి గవర్నమెంట్ ఓవర్సైట్లో, అంటే చైనా గవర్నమెంట్ ఓవర్సైట్లోనే జరుగుతుంది కాబట్టి ఈ సైబర్ సెక్యూరిటీ రిస్క్ సంబంధించి కన్సర్న్స్ అయితే ఉన్నాయి, రైట్? సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మనకి డీప్ సీక్ అనే దాని మీద క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. ఫోకస్ ఆన్ ఇట్, రైట్? సో ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.